మేమందరం కోమటిపల్లి ప్లాట్ ఓనర్స్లము. ఎందుకంటే మేము అందరం 2002 స్టార్ట్ చేసుకున్నాము, ఒకరికి తెలియకుండా ఒకరము కొనుక్కున్నాము. అప్పుడు నేను పెట్రోల్ పంపులో పని చేసుకుంటూ నేను ఈడ ఇల్లు కట్టుకుందామనే ఉద్దేశంతో నేను 2002లో ఆయనకు డబ్బులు ఇచ్చి కొనడం జరిగినాక నేను అతనితోటి నేను ఎన్నిసార్లు అన్నా కానీ నాకు లేటుగా మళ్ళీ 2006లో రిజిస్ట్రేషన్ చేసిండు. 2000 రిజిస్ట్రేషన్ చేసినాక మళ్ళీ ఇంకొక ఫ్లాట్ కూడా డబ్బులు ఇవ్వడం జరిగింది. ఆ క్రమంలో ఇక ఏమైంది సారు అంటే అవుతుందమ్మా ఇప్పటికి కూడా అవుతుందని అంటున్నాడు. 2019లో నేను ఏం చేసినా అంటే నాకు ఇల్లు కట్టుకోవాలి అనే ఉద్దేశంతో నేను వచ్చి ఇక్కడ చుట్టూ కాంపౌండ్ వాళ్ళు 5 ఫీట్ల ఎత్తు కట్టినాక 15 రోజులు వాటరు అన్నీ పోసినాక వచ్చి కూలగొట్టారు. ఎవరు కూలగొట్టిండ్రు సార్? నేను పోయి ఇంటి ముందు పోయి లొల్లి పెడితే నాకు తెలియదు ఎవరు రెవెన్యూ వాళ్ళు కూలగొట్టిండ్రు అన్నాను. రెవెన్యూ వాళ్ళు ఎవరు అని చెప్పేసి నేను నంబర్ తీసుకున్నాక ఫోన్ చేస్తే ఆయన అంటాడు ఇది గవర్నమెంట్దమ్మా అన్నాడు. గవర్నమెంట్ అయితే మరి మాకు ఎందుకు రిజిస్ట్రేషన్ చేసింది సార్? మాకు ఎల్ఆర్ఎస్ వచ్చింది, మాకు పర్మిషన్స్ వచ్చినాయి, ఇవన్నీ వచ్చినాక మీరు ఎందుకు తప్పు పని చేసిందని కూడా వాళ్ళని అడిగితే లేదమ్మా అది అప్పుడు అట్లుంది అన్నాడు. అప్పుడు అట్లున్నది అన్నాక మళ్ళీ ఇప్పుడు ఏమైందంటే వాళ్ళు వస్తున్నారు, వీళ్ళు వస్తున్నారు, ఎస్సీలు వస్తున్నారు, వీళ్ళు వస్తున్నారు, అసైనర్లు వస్తున్నారు అని చెప్పేసి ఇప్పుడు 2-3 సార్లు అగ్రిమెంట్ కూడా అయింది. ఒకసారి 150 గజాలు, ఒకసారి 180 గజాలు, ఈ రోజు ఇస్తాం రేపు ఇస్తాము అన్న ఉద్దేశంతో మమ్మల్ని తిప్పుతూనే ఉన్నాడు. రంగనాథ్ సార్ దగ్గర పోయినాము, పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరుగుతున్నాము. రీసెంట్గా కూడా నేను జూన్ 18లో మొన్న ఫిబ్రవరి 18 ఇదేది రీసెంట్గా ఇవ్వడం జరిగింది. దానికి కూడా కొంత టైం పెట్టిండు. నా ప్లాట్ నాకు ఏ రోజైనా నా ప్లాట్ నాకు రావాలని చెప్పేసి అనుకుంటున్నాను. ఎందుకంటే మా పాపకు రాసిచ్చినాము, ఈ దొంగ భూములు ఎందుకు రాసిచ్చిందని చెప్పేసి కూడా వాళ్ళు లొల్లి చేయడం జరుగుతున్నది. ఇది నా ప్లాట్ నాకు రావాలని మీ మీడియా ద్వారా గవర్నమెంట్ కానీ ఎవరికి కానీ, ఎందుకంటే గవర్నమెంట్ ఉన్నది అనే గవర్నమెంట్ వాళ్ళు కూడా అనడం జరుగుతున్నది కనుక మనం రీసెంట్గా 20 సంవత్సరాల నుండి కబ్జాలో మేమే ఉన్నాము. కబ్జాలో ఉన్నప్పుడు గవర్నమెంట్ కూడా మనకు సహకరించాలని కోరుతూ ఉపయోగించాం.